ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త అండి. సీఎం చంద్రబాబు మొదటి 3 సంతకాలు సంచలన ఆదేశాలు అండి. సో మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా? పెన్షన్లకు సంబంధించిన శుభవార్త ఈ వీడియోలో ఉంది. తప్పకుండా మీరైతే వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషను. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ఈ నెల 12న 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత 3 కీలక అంశాలపైనే తొలి సంతకం చేయబోతున్నారు ఆయన. సో ఇటుపై గతంలో ఎన్నికల్లోనే హామీ ఇచ్చి ఉన్నారు ఆయన. వాటిని నెరవేర్చే దిశగానే చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు. దీంతో అమరావతిలో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేయబోయే 3 సంతకాలపై అందరిలోనూ సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో 3 కీలక అంశాలపై చంద్రబాబు ఓటర్లకు హామీలు ఇచ్చి ఉన్నారు. అవేంటంటే వీటిలో మొదటిది మెగా డిఎస్సి నోటిఫికేషన్. అలాగే రెండవది, గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు హడావిడిగా టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించాలని ప్రయత్నించింది. కానీ నిరుద్యోగులు తమకు తగిన సమయం ఇవ్వకుండా హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. అప్పుడు ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో చంద్రబాబు మెగా డిఎస్సి నోటిఫికేషన్కి ఆయన ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చి ఉన్నారు. చంద్రబాబు పెట్టబోయే రెండో సంతకం భూ హక్కు చట్టం రద్దు. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరిగినంత రచ్చ మరో అంశం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వం భూ హక్కు చట్టం ద్వారా తమ భూముల్ని లాక్కుంటారని అయితే భయపడ్డారు ఒకానొక సందర్భంలో. దీంతో చంద్రబాబు వారందరికీ కూడా మేము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. తన రెండవ సంతకం దీనిపైనే ఉంటుందన్నారు. ఇప్పుడు అన్నట్టుగానే భూ హక్కు చట్టం రద్దు చేయనున్నారు. ఇక మూడో సంతకం విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల పెంపుపై ఉండబోతోంది. జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లను 5 ఏళ్లలో 2,000 నుంచి 3,000కు విడతల వారీగా పెంచడం జరిగింది. అప్పట్లో చంద్రబాబు అధికారం ఇస్తే వెంటనే 3,000 పెన్షన్ ఇస్తా అన్న జనం కూడా నమ్మలేదు. కానీ జగన్ అదే 3,000 ఇస్తారని భావిస్తే దానికి ఆయన విడతల వారీగా 5 ఏళ్ల సమయాన్ని తీసుకుని ప్రజలకు కావాల్సినది చేశారు. దీంతో పెన్షనర్లకు ఊరటగా తాము ఈసారి అధికారంలోకి రాగానే 4,000 పెన్షన్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఒకటేసారిగా. అంతేకాదు, ఈ పెరిగిన పెన్షన్ అనేది ఏప్రిల్ నుంచే అందించబోతున్నాము. ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు ఏవైతే 3,000 రూపాయలునో అవి కూడా కలిపి ఆ నెల జూన్ నెల పెన్షన్తో కలిపి మొత్తం 7,000 రూపాయలు పెన్షన్గా ఇచ్చే కార్యక్రమం మేము చేపడతామని అయితే దీనిపై మూడో సంతకం పెట్టబోతున్నారు. ఇదే అండి ఏపీ ప్రభుత్వ చంద్రబాబు గారు ఇచ్చిన బకాయిలు. మొదటి 3 సంతకాలు అయితే ఇవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.